కోలీవుడ్ హీరో విశాల్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక ప్రత్యేక సర్ప్రైజ్ ఇచ్చారు. హీరోయిన్ సాయి ధన్సికతో ఆయన నిశ్చితార్థం చేసుకున్నారు. చెన్నైలో ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 47 ఏళ్ల విశాల్ ఇప్పటి వరకు పెళ్లి విషయంపై ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అయితే కొన్ని నెలల క్రితం సాయి ధన్సికతో తన రిలేషన్ గురించి బయటపెట్టారు. అసలైతే ఈ పుట్టినరోజుని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసిన నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఈ నిర్ణయాన్ని వాయిదా వేశారు. కానీ అదే రోజు నిశ్చితార్థం చేసుకుని అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. సాయి ధన్సిక తంజావూరుకు చెందినవారు. 2006 మనతోడు మజేకాలం సినిమాతో మెరీనా అనే పేరుతో సినీ రంగ ప్రవేశం చేశారు. 2009లో కన్నడ కెంప ద్వారా తనుషిక పేరుతో నటించారు. ఆ తర్వాత అన్ని భాషల్లోనూ సాయి ధన్సిక పేరుతో సినిమాలు చేశారు. ముఖ్యంగా రజనీకాంత్ కబాలీలో ఆయన కూతురి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్లో కూడా షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి సినిమాల్లో నటించారు. సాధారణంగా హీరో హీరోయిన్లు ఒకే సినిమాలో నటిస్తూ ప్రేమలో పడతారు. కానీ విశాల్ ధన్సిక మాత్రం కలిసి ఏ సినిమాలోని చేయలేదు. అయితే తనకు విశాల్తో 15 ఏళ్ల పరిచయం ఉందని, ఆ స్నేహమే ఇప్పుడు జీవిత భాగస్వామ్యానికి దారి తీసిందని ధన్సిక ఇటీవల చెప్పింది. ప్రస్తుతం విశాల్ వయసు 47 ఏళ్లు కాగా ధన్సిక వయసు 35 ఏళ్లు. వీళ్ళిద్దరికీ 12 ఏళ్ల వయసు తేడా ఉన్న వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నిశ్చితార్థం జరిగిన ఈ జంట పెళ్లి తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. అయితే మొదట విశాల్ అనిషా రెడ్డితో ఎంగేజ్మెంట్ చేసుకుని దాన్ని బ్రేకప్ చేసుకున్నారు. ఆ తర్వాత సాయి ధన్సికతో ప్రేమలో పడి ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు.